చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి ఈ విధంగా బార్డర్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింది వైపున పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం రెండో హ్యాండ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసారా, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని చూడండి, మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా లోపలికి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకుంటూ ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి.